ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఏదైతే లైంగిక వేధింపులతో పాటు దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయనకి కొద్దిసేపటి క్రితమే ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన్ని పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఇరు పక్షాల వాదనలు ఏదైతే బాధితురాల తరపు అదేవిధంగా నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి తరపు వాదనలు విన్న కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డిపై అవాస్తవమైన ఆరోపణలు చేశారంటూ ఉదయ్ కృష్ణారెడ్డి న్యాయవాది కోర్టుకి తెలియజేశారు. ఉదయ్ కృష్ణారెడ్డికి బాధితురాలికి ముందు నుంచే పరిచయం ఉంది. అయితే ఆ విషయాన్ని వారు జాతీయ పోలీస్ అకాడమీలో వెల్లడించలేదు. వీరికి ముందు నుంచే పరిచయం ఉంది. దీంతో వీరు కొంత సన్నిహితంగా మిత్రులుగా మెలిగారని కోర్టుకి ఉదయ్ కృష్ణారెడ్డి తరపు న్యాయవాది అయితే స్పష్టం చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ మేరకు ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్ విధించింది. ఆగస్టు నెల 11వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఆయనని చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ముందు నుంచి కూడా ఈ కేసు పూర్వపరాలు పరిశీలించినట్లయితే ఉదయ్ కృష్ణారెడ్డిపై బాధితురాలు ఎవరైతే ఉన్నారో మహిళా ట్రైనీ ఐపీఎస్ తనను వేధించాడు, తనని లైంగికంగా వేధించాడు, అదేవిధంగా దాడి చేశాడని ఆరోపించారు. దాడి చేశాడని ఆరోపించిన తరువాత ఆమె ఫిర్యాదు చేయడంతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అతన్ని ఆ తర్వాత క్రమంలో అతను ఆసుపత్రిలో చేరిన పరిస్థితి. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత 3 రోజుల తర్వాత అతను అక్కడి నుంచి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తాజాగా నిన్న సాయంత్రం అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ మేరకు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం అయితే అన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్.